హలో, హాయ్ అండి. మీ పేరు, ఏం చేస్తుంటారు? నా పేరు అనుశ్రీ మెండు. నేను రైటర్ని. కస్టమైజ్ సాంగ్స్ అవి రాస్తుంటాను. మరలా నేను కథలు కవితలు అన్నీ ఉంది. నాకు ఒక శశాంక్ మెండు అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాంట్లో నా ఆడియో కథలని మరియు పాటల్ని కూడా ఇస్తాను. ఈ ఆప్తా మీద కూడా నేను పాటల్ని రాశాను. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, శివుని మీద పాట, ఇంకా అలా చాలా పాటలు రాశాను. ఒకసారి వీలైతే వినండి. శశాంక్ అని ఒక సిరీస్ని కూడా స్టార్ట్ చేశాను ప్రతిలిపి అనే యాప్లో. దాంట్లో నా అవన్నీ ఉంటాయి, నా సిరీస్ అన్నీ. మళ్ళీ శశాంక్ అని కనిపించని విధి అల్లిన ఒక ప్రణయ కథ అని ఒక బుక్ని కూడా రిలీజ్ చేశాను, నావల్ని. మీరు యాప్తో మీద కూడా పాటలు రాశాను అంటున్నారు కదా, అంటే పవన్ కళ్యాణ్ గారి మీద, వీళ్ళందరి మీద రాసి అంటున్నారు కదా. సో యాప్తో నుంచి అయితే ముఖ్యంగా మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? అంటే మేము ఎప్పటి నుంచో ఆప్తాని నేను ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను. జనరల్గా రావాలని అనుకోలే. మా హస్బెండ్ దీంట్లో అగ్రి ప్యానెల్లో ఇప్పుడు తన సెషన్ ఉంది, మెండు శ్రీనివాసులు తన పేరు. సో తన కోసం అన్నట్లు నేను, మా అబ్బాయి వాళ్ళు కూడా వస్తున్నారు కదా అన్నట్లు నేను వచ్చాను అనమాట. సో ఆప్తా క్యాటలిస్ట్ గురించి మీ ఒపీనియన్, అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆప్తా క్యాటలిస్ట్? ఇది జనరల్గా చాలా మందికి మేము ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ చేస్తున్నాం కదా, ఇంకా గ్రో అవ్వలేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి, ఎవరో అవసరం లేదు, మనం వెళ్ళి ఒకరినొకరు కనెక్ట్ చేసుకొని వాళ్ళ బిజినెస్ని, స్టార్టప్లో ఉన్న బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు. నాది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది అని ఇంట్లోనే కూర్చుంటే అసలు ఏం రాదు కదా. అదే ఇప్పుడు ఇక్కడికి వస్తే ఒకరినొకళ్ళు మనం పరిచయం చేసుకొని వీళ్ళందరిలో మనకి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కదా. సో మనకి ఏం కావాలో వాళ్ళకి మన నుండి కావాల్సి ఉంటే మనం కనెక్ట్ అవుతాం. దానివల్ల యూస్ఫుల్ అవుతుంది కదా ప్రతి ఒక్కళ్ళకి. సో అందుకనే నేను కూడా వచ్చా. ఎవరైతే ఇప్పుడు నాకు కావాల్సిన అవసరం వాళ్ళకి తీర్చేది ఉందనుకోండి, సో అప్పుడు కనెక్ట్ అవుతారు, వాళ్ళకి బిజినెస్ కూడా పెద్దది అవుతుంది కదా, వాళ్ళ బిజినెస్ కూడా అంతా. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. నేను అంటే లాస్ట్ ఐకాన్ మీట్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. మంచిగా ఉంది, బాగా. కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకున్న వాళ్ళకైతే మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు? వాళ్ళకైతే నేను చెప్తాను, కొంతమంది ఫస్టే నువ్వేం చేస్తావులే, నువ్వేం చేయలేవు అని ఫస్ట్ మెయిన్ ఇంటి నుండి కానీ లేదంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ నుంచి ఉంటాయి, అవి కంపల్సరీ వస్తూనే ఉంటాయి. కానీ అలాంటి వాటినన్నిటిని మీరు పక్కకు పెట్టేసేయండి. ఫస్ట్ నీకు నువ్వు అనుకో, నేను ఏదైనా సాధించగలను అని. నీకు నువ్వు ధైర్యం చెప్పుకుంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. అప్పుడు ఆటోమేటిక్గా నీకు హెల్ప్ చేస్తారు. ఆ హెల్పింగ్ హ్యాండ్ కోసమే మనం ఇక్కడికి వచ్చాం. సో వీళ్ళు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి, 18 years నుంచి అమెరికాలో ఉండి ఇప్పుడు మన కోసం, మనలాంటి వాళ్ళే కదా తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళని మనం అభివృద్ధి చేయాలి అన్నంత కోసం ఈ ఆప్తాని ఇప్పుడు ఇంత పెద్దగా చేశారు. వీళ్ళు ఇది చేయడం కోసం ఎంత కష్టపడ్డారో కదా. సో ఏదైనా కూడా కష్టం లేకుండా ఒక్కటి కూడా మనకి సక్సెస్ అనేది రాదు. సో ఆ కష్టపడే టైంలో మనకి కొంచెం బాధ అనిపించవచ్చు, ఇంకా మనం చేయలేము, గివప్ ఇచ్చేద్దాం అనిపించవచ్చు. కానీ 80% గివప్ ఇవ్వద్దు. ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు ఇంకా గట్టిగా స్ట్రాంగ్ అయ్యి రావాలి పైకి అని అనుకుంటాను నేను. సో గివప్ ఇవ్వకుండా ఇంకా న్యూ ఐడియాస్ తీసుకొని సజెషన్స్ తీసుకుంటే కనుక, తీసుకోవాలి అంటే ఈ ఆప్తా క్యాటలిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. అవును, సజెషన్స్ అనే కాదు, మీరు కంపల్సరీ ఒక్కళ్ళైనా కనెక్ట్ అవుతారు. మీకు ఇక్కడ మీరు వచ్చినందుకు యూజ్ఫుల్ కంపల్సరీ ఉంటుంది. సో ఆప్తా మీకు బెనిఫిట్ అవుతుంది తప్పకుండా. సో ఇలా తెలుగు వారి కోసం వీళ్ళు ఇంత కష్టపడి చేశారు, మనం కూడా అంతే ఇంట్రెస్ట్ తోటి దీన్ని యూజ్ చేసుకుంటే ఆ ప్లాట్ఫామ్ మనకి బాగా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.